అమ్మా మాకు ఒక కథ చెప్పవా? సరే నాన్న, ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒక పెద్ద వృక్షం ఉంటుందంట. అదేవిధంగా అక్కడే చిన్న గడ్డి పొరక ఉంటుందంట. పెద్ద వృక్షము ఈ చిన్న గడ్డి పొరకను చూసి నవ్వుతూ ఉంటుందంట. ఓ ఆహా, నువ్వు చూడు ఎంత చిన్నగా ఉన్నావో, ఏదన్నా నిన్ను తొక్కగానే ఇలా కూలబడిపోతావు. నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో, పెద్ద పెద్ద నేను ఎంత పెద్దగా ఉన్నానో, అదేవిధంగా నేను మంచి మంచి ఫలాలను కూడా ఇస్తాను. అందరు నా చెట్టు నీడనే వచ్చి నీడలో కూర్చుంటారు. నీ దగ్గరికి ఎవరైనా వస్తారా అని నవ్వుతూ ఉందంట. ఇది పెద్ద వృక్షం చిన్న గడ్డి పొరకను చూసి. అయితే ఒకరోజు బాగా వర్షం వచ్చిందన్నమాట. బాగా వర్షం వచ్చినప్పుడు చిన్న గడ్డి పొరక, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, గడ్డి పొరక ఇలా వంగుతుంది కదా, వంగుతుంది. సో దానివల్ల గడ్డి పొరకకి ఏం కాదు, కానీ ఆ చెట్టు మాత్రం నిటారుగా నిల్చొని ఉంటుంది అన్నట్టు. బాగా గాలితో వర్షంతో పాటు తుఫాను కూడా రావడం జరిగిందన్నమాట. ఆ తుఫానికి ఆ చెట్టు కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు అప్పుడు ఈ వర్షం తగ్గిపోయిన తర్వాత ఈ గడ్డి పొరక చూస్తుంది కదా, చూసావా ఒకప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వావు, ఇప్పుడు చూడు నేను మాత్రము భూమిలో ఉన్నాను, నువ్వు మాత్రం కింద కూలబడిపోయావు చూడు అని ఇది తనలో తను నవ్వుకుంటుందంట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి ఎంత ఉన్నా కానీ అణిగి మణిగి ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎదగగానే అయిపోదు కదా, గర్వం అనేది పనికిరాదు. ఎప్పుడైనా సరే ఆ గర్వం అనేది, ఎక్కడైతే గర్వం ఉందో అది కూలబడిపోతుంది. ఇది ఈ గడ్డి పొరక అయినంత మాత్రాన ఇది తల వంచింది, గాలి వచ్చినప్పుడు కొంచెం తల వంచింది. సో దానివల్ల గడ్డి పొరకకి ఏమి కాలేదు, అది క్షేమంగానే ఉంది. ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలనే విషయం మనకి తెలియాలి, తెలుస్తుంది ఈ కథ వల్ల. బాగుందా కథ? బాగుంది మమ్మీ. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏమంటారంటే దొడ్డ మానులను పడగొట్టే తుఫాను గడ్డి పొరకను పడగొట్టగలదా, దొడ్డ మానులను పడగొట్టే తుఫాను గడ్డి పొరకని పడగొట్టగలదా? పడగొట్టలేదు కదా. ఇది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే పెద్దలు చెప్పిన మాట పెరిగన్నం మూట అని ఇందుకే అంటారు. పెద్దలు ఏది చెప్పినా అందులో చాలా పరమార్థం అనేది ఉంటుంది.